ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 4వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో రవి చంద్రగ్రహాలు, సింహరాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో శని భగవానుడు వక్రస్థితి, అలాగే 3వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 7వ స్థానంలో రవి చంద్రగ్రహాలు, 8వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, 9వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణమే బాగానే కనబడుతోంది. అలాగే సరైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచన తీరు బాగుంటుంది, అమలు చేసే విధానం కూడా బాగా కుదురుతుంది. అన్ని రకాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగానే ఈ వారం నడిపించగలిగే పరిస్థితి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలత కనబడుతోంది. మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది, మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతాం. ఆర్థిక పుష్టి బాగా కనబడుతోంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా బాగా అనుకూలమైన స్థితిలోనే ఉంటుంది. లౌక్యం పెరుగుతుంది. మానసికమైనటువంటి పరిస్థితులు కొంత అనుకూలంగానే ఉంటుంటాయి. కొంత కొత్తగా ధైర్యం కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత బాగానే పెరుగుతుంది. అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. ఏదైనా కార్యక్రమాలలో బంధువుల్ని, మిత్రుల్ని కలవగలుగుతారు, మాట్లాడగలుగుతారు, అనుకూలమైన స్థితిని చూడగలుగుతారు. అలాగే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. మరి గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటూ ఉంటాయి. పెద్దగా అనుకూలం కాదు, అట్లా ప్రతికూలం కూడా కాకుండా మధ్యస్థంగా ఉంటూ ఉంటాయి. అలాగే విద్యార్థులకు మంచి అనుకూలమైన స్థితి ఉన్నది. విద్యల్లో రాణిస్తారు, కీర్తి గుర్తింపు కలుగుతుంది, గౌరవ ప్రతిష్టలు పెంచుకోగలుగుతారు. అలాగే సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే సంతానం కలిగిన వాళ్ళకి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలా అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన ఒత్తిడి కొంత పెరిగి ఆ ఒత్తిడిని తట్టుకోవటానికి ఈ వారం చివరిలో అనుకూలమైన పరిస్థితిని సృష్టించుకోగలుగుతారు. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా మనకు కానీ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనుకూలత కొంత తగ్గినా మళ్ళా వారం చివరిలోకి వచ్చేసరికి అది కూడా పూర్తిగా అనుకూలపరచుకోగలుగుతారు. అలాగే కొత్త కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవటం, మాట్లాడటం జరుగుతుంటుంది. అనుకూలమైన స్థితిగానే అనుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కొంత సాధారణంగా ఉంటుంది. అమావాస్య సంబంధించిన చంద్రగ్రహం, రవి గ్రహం సప్తమంలో ఉన్నారు. అది సాధారణమైన స్థితిగానే మిత్ర శత్రు సంబంధం లేకుండా అనుకూలత సాధారణంగా ఉంటుంది. అలాగే మనం కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టడానికి ఇది కూడా అనుకూలమైన సమయమే.
ఏదో ఒక రూపంలో ఆ, బంగారాన్ని కొనగలుగుతారు. అలాగే కొత్త కొత్త వస్తువుల్ని కొని ఉంచగలుగుతారు. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అనేక రకాల విషయాల్లో ఏ ఒక్కటైనా కానీ ఈ వారంలో కుదిరే అవకాశం ఉన్నది. కొత్త వస్తువులు కానీ ఆభరణాలు కానీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే డిపాజిట్ చేయడం కానీ ఇలాంటివి కూడా అనుకూలంగానే ఉన్నది. భాగ్యస్థితి కూడా కొంత పెరుగుతుంది. మనకు రావాల్సిన ధనం అధికంగానే వస్తుంది. అలాగే ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాల్లో అన్నింటిలో కూడా ఈ వారంలో కొంత మంచి శుభ లక్షణాలు కలిగి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చును. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవాలు బాగానే కలిగే అవకాశం ఉన్నది. ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాలు కొంతవరకు సాధారణంగానే ఉంటుంటాయి. పెద్దగా అతిగా వచ్చి పడే ఖర్చులు ఏమీ ఉండవు. అంత అనుకూలంగానే గడిచిపోతుందని చెప్పవచ్చును. ఏదైనా విషయంలో శుభాధిక్యత కలిగి ఉంటుంది ఈ వారం అని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభాధిక్యత కలగడం కోసం ఈ మకర రాశి వాళ్ళు ఈ వారం దత్తాత్రేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి అనుకూలత, శుభ లక్షణాలని చూడగలుగుతారని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.